మాట్లాడాలా, ఇంకా ఎక్కువ మంది మాట్లాడాలా, మాట్లాడే వ్యక్తిని ఇంకా ప్రోత్సహించాలా. మన వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు కానీ ఎవరైతే ఉన్నారో, మన యాత్రకి సంబంధించి నేను తీసుకున్న నిర్ణయం నాకు ఉందండి, ఆలోచన ఉందండి. మీరు ఎవరైనా సపోర్ట్ చేస్తానంటే నేను రెడీ టు మూవ్ అండి, 100%. ఏంటంటే బీసీ ప్రజాయాత్ర, బీసీ యువజన యాత్ర అండి. మన బీసీ యువజన యాత్ర కంపల్సరీగా మనకి ఏంటంటే అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్. రాజకీయాలకు మనకి ఎంత అవసరం, రాజకీయం లేకపోతే మన జీవితాలు ఏంటి, రేపొద్దున మన మన వర్గాలకు మనం ఓటేసుకోకపోతే మన భవిష్యత్తులు ఏంటి, మన పార్టీలు లేనప్పుడు మన పార్టీలు వస్తే మన పార్టీలు గెలిచిపోతే మన బతుకులేంటి. మన కుల వృత్తులు వదిలేయండి, మళ్ళీ చెప్తాను, మన కుల వృత్తులు మనకి కాదు. మనం వెనకటి తరంలో మన ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా వాళ్ళు ముందు జనరేషన్స్ అందరూ వాళ్ళు కూడా బతకడానికి ఒక బతుకు స్కిల్స్ అండ్ లేబర్స్ అన్నారు. స్కిల్ లేబర్స్గా బతికారు. ఆ స్కిల్ తీసి ఓన్లీ లేబర్ చేశారు. యాక్చువల్గా మనం స్కిల్ లేబర్స్. ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్ చేస్తాడు, ఓకే, ఆర్నమెంట్ చేస్తే మనం వేసుకొని తిరుగుతాం. కానీ ఆర్నమెంట్కి చేయడానికి ఎంత కష్టపడి, ఎంత సెన్సిటివ్గా కష్టపడతారండి వాళ్ళు. అలాగే కుమ్మరి ఒక మట్టిని తీసుకొచ్చి కొండ తీసుకురావడానికి, ఆ మట్టి సెలెక్ట్ చేసి దాన్ని చేయడానికి ఎంత తపన చేసి దాన్ని ఎన్ని పద్ధతుల్లో తీసుకొచ్చి ఒక కొండ తీసుకొచ్చి చేస్తాండి, అవునా? మరి ఎంత స్కిల్ అంటే ఇప్పుడు అలాగే మనం మన హెయిర్ స్టైల్ అన్నీ మార్చుకొని మాట్లాడుతున్నాం. మరి నాయి బ్రాహ్మిన్స్ వాళ్ళు ఎంత చేసి మనకి ఇంత అందాన్ని ఇస్తున్నారండి. అలా ప్రతి వరకు మన బట్టలు కప్పుకోవడానికి ఎంత వస్తుంది, మనకి ఎంత ఇస్తున్నారండి. ప్రతిదీ కూడా మనకి ఇంటర్నల్గా ఉపయోగపడి మన కోసం చేసిన వాళ్ళు మన సామాజిక వర్గాల్ని మనం దూరంగా పెట్టి కుల వృత్తులకు అంటగట్టి మనకి ఎందుకు రాకుండా రాజకీయానికి పక్కన పెట్టేశారండి. రాజకీయానికి రాకుండా కేవలం కుల వృత్తులకి మనల్ని అంటగట్టారు. అదొకటి గ్రహించండి. మరీ కోరుకున్నా, మన బీసీ కులాలు ఎవరు కూడా కుల వృత్తులు చేయాల్సిన అవసరం లేదు. మన రాజకీయ కులమే మన బీసీ కులం. మన బీసీ కులం రాజ్యాధికారమే, రాజ్యభోగాలు అనిపించడం మన బీసీ కులం. దాని ప్రాతిపదికన తప్ప వేరే ఆలోచన మనకి ఎవరు కూడా అవసరం లేదండి. అలాగే